హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం 18th జులై 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో ఈ హైదరాబాద్ ఎడిషన్లో వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే కర్ణాటక హాల్స్ జాబ్స్ బిల్ యాజ్ ఇండస్ట్రీ రేజెస్ అప్రూవ్. అంటే ఈ ఆర్టికల్ ఏంటంటే నిన్నటి ఆర్టికల్ కంటిన్యూషన్. సో నిన్నటి ఆర్టికల్లో మనం ఏం చదువుకున్నాము, 50% ఆఫ్ రిజర్వేషన్ ఎవరికి లోకల్స్కి ఇవ్వాలి అని చెప్పి అక్కడ మనం సన్స్ ఆఫ్ సాయిల్ ప్రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ బిల్ పాస్ అయితే ఏంటంటే ఇండస్ట్రీస్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఇండస్ట్రీస్కి ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. సో ఇండస్ట్రీస్ వచ్చేసి మనం ఏ టాపిక్ కింద చదువుకుంటాము, మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఉంది కదా, ఈ ఎకానమీలో చదువుకుంటాము. సో ఇక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు వద్దంటున్నాయి అంటే ఇండస్ట్రీస్ బాగా నడవాలి అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం కదా. సో ఒకసారి ఈ బిల్ గనక పాస్ అయినట్టయితే 50% రిజర్వేషన్ అనేది లోకల్ పీపుల్కి ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అక్కడ మెరిట్ అండ్ టాలెంట్ని కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది అని నిన్న మనం క్లాస్లో చదువుకున్నాం కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ తగ్గడం జరగడం వల్ల ఎవరికి లాస్ అవుతుంది, ఈ ఇండస్ట్రీస్ వాటికి లాస్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీస్ అనేది ఈ 50% బిల్కి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇంకా మరికొన్ని ఆర్టికల్స్ మనకి వస్తూనే ఉంటాయి న్యూస్ పేపర్లో, ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుదాం. సో మీరు ఒక్కసారి కనుక మిస్ అయినట్టయితే లింక్ మళ్ళీ అదేంటో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కంపల్సరీ డైలీ వాచ్ చేయండి. సో ఈవెన్ డబుల్ స్పీడ్లో పెట్టుకొని 2xలో పెట్టుకొని అయినా సరే చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇదన్నమాట ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఇప్పుడు మీరు వేరే పేజ్కి వెళ్ళినట్టయితే హైదరాబాద్ పేజ్. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందండి, ఏంటంటే టోడ్లర్ అటాక్డ్ బై స్ట్రే డాగ్స్ సకూమ్స్. సో జస్ట్ 18 months అబ్బాయి అండి, 18 months అబ్బాయి హైదరాబాద్లో నైట్ బయటకు వచ్చాడు, ఇంటి నుంచి బయటకి. ఒక 10 కుక్కలు అటాక్ చేసి ఆ అబ్బాయిని చంపేశాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కామన్గా జరుగుతున్నాయి హైదరాబాద్లో కానీ వేరే ఏరియాస్లో కానీ. సో ఈ టాపిక్ ఎక్కడ చూస్తాము అంటే స్ట్రే డాగ్ అటాక్స్. ఓకే, ఏంటండి ఆ టాపిక్, స్ట్రే డాగ్ అటాక్స్. సో వీధి కుక్కల వేధింపుల్లో చదువుకుంటాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే జిఎస్ పేపర్ 2 సొసైటీ. సొసైటీ ఎందుకు అంటే ఇప్పుడు ఆ కుక్కలు కరవడం వల్ల ఒక చిన్న బాబు చనిపోయాడు కదా. సో ఆ ఫ్యామిలీ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి, అందుకనే ఇది మన సొసైటీ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా వోల్బచియా బ్యాక్టీరియా అనేది మనం చూసాం కదా. ఈ వోల్బచియా బ్యాక్టీరియా అనేది మనం మస్కిటో కంట్రోల్కి యూజ్ చేస్తున్నాము. అదే కాకుండా మస్కిటోస్ అంటే దోమల వల్ల సోకే వ్యాధులను కూడా కంట్రోల్ చేయడానికి చూస్తున్నాం కదా. అంటే ఎస్పెషల్లీ మనం మేల్ మస్కిటోస్ని, మేల్ వ్యాప్స్ని డిక్రీజ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నామని రీసెంట్గా ఒక 4 to 5 days బ్యాక్ మనం ఆర్టికల్స్ చదువుకున్నాం. సో అలాగే మనం ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ డాగ్స్ యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మాత్రం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా దీన్ని మనం ఎథిక్స్లో కూడా చూసుకోవచ్చు. సో ఎథిక్స్లో నార్మల్గా మీకు కేస్ స్టడీస్ ఉంటాయి కదా, ఆ కేస్ స్టడీలో దీన్ని వివరంగా వివరించి దాంతోపాటు మీరు ఒక మున్సిపల్ కమిషనర్ అయినట్టయితే మీరు ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకుంటారు, ఓకే స్టెప్స్ ఏంటి అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు మీరు ఎలాంటి మెజర్స్ అనేది తీసుకుంటారు అని కూడా చూడాల్సిన అవకాశం ఉంది. సో ఈ రెండు విధాలుగా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎథిక్స్ కేస్ స్టడీలో సో కొంచెం అయితే ఫోకస్ చేయాల్సిన టాపిక్ అని చెప్పచ్చు. ఓకే, సో మనకి ఇది సొసైటీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ కేస్ స్టడీ. అదే కాకుండా మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో కూడా చూసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఇన్ని టాపిక్స్లో మనం దీన్ని ఆర్టికల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి దీని గురించి ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ఆర్టికల్ ఉంది, ఏంటంటే టీ హబ్ టు సపోర్ట్ నెక్స్ట్ భారత్ వెంచర్స్ ఫండ్. సో మీరు కనుక టీఎస్పిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నట్టయితే అది గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, సో మన తెలంగాణ స్టేట్లో ఉన్న స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో టీ హబ్ అనేది మీరు ఈవెన్ ఎస్ఏ రాస్తున్నప్పుడు కూడా ఏదైనా సరే ఎంటర్ప్రీనర్షిప్ కానీ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టయితే
ఈ టీ హబ్ని ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఢిల్లీ పేపర్లో లేదు ఇది. ఇదేంటంటే న్యాచురల్ పాలిమర్ బేస్డ్ గ్రాఫీన్ ఫిల్మ్ పేవ్స్ ఎ వే ఫర్ వేరబుల్ టెక్నాలజీ. అంటే మన గ్రాఫీన్ అంటే ఏంటి, కార్బన్కి సంబంధించింది కదా గ్రాఫీన్, గ్రాఫైట్. సో ఏంటంటే ఈ గ్రాఫీన్ లైక్ ఒక మెటీరియల్ని కనుక్కున్నారు. ఈ మెటీరియల్ ఏంటంటే ఎలక్ట్రిక్ కండక్టివిటీ, అంటే పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని చాలా ఫాస్ట్గా చేస్తుంది, అండ్ దట్టు ఇది న్యాచురల్ పాలిమర్ అని చెప్తున్నారు. సో ఇలాంటి టెక్నాలజీస్ అనేది మనకు చాలా అవసరం అనమాట మన కంట్రీ డెవలప్మెంట్ అవ్వడానికి. అండ్ ఇలాంటి మీకు ఎస్పెషల్లీ గ్రూప్స్లో క్వశ్చన్ వస్తుంది. సో రీసెంట్లీ న్యాచురల్ పాలిమర్ బేస్డ్ గ్రాఫిన్ అనేది సెమీ కండక్టర్ కాకుండా లైక్ కండక్టివిటీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అది ఎవరు కనుక్కున్నారు అని ఇక్కడ వచ్చేసరికి బిట్స్ పిలానీ అండి. సో మీకు ఈ బిట్స్ పిలానీ మీద క్వశ్చన్ వస్తుంది మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, ఇలాంటి ఫ్యాక్ట్స్ని ఫోకస్ చేయాలి. ఓకే, ఈ పేపర్ అయిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు. సో సౌత్ పేజ్లో కూడా అండి అంత ఇంపార్టెంట్ అయితే లేవు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆర్టికల్, సెంటర్ ఆస్క్ స్టేట్ టు ఎన్షోర్ దాట్ క్వియర్ కమ్యూనిటీ గెట్ ఈక్వల్ రైట్స్ ఇన్ ప్రిజన్స్. సో జస్ట్ 4 days బ్యాక్ మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం మనం హిందూలో, ఏంటంటే ప్రిజన్లో ఉన్న వాళ్ళు కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అవుతుంది అని. దానికి గల రీజన్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన మెషర్స్ ఏంటో క్లియర్గా చదువుకున్నాము. కానీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ ప్రిజన్స్లో డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేయాలి అని. సో ఎక్కడైనా సరే మనం డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడితే, ఓకే, ఎక్కడైనా సరే మనం డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నట్టయితే దాన్ని ఏ టాపిక్ మీద కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, మనకి జిఎస్ పేపర్ 2 ఉంది కదా పాలిటీ. ఓకే, పాలిటీనే కాకుండా మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీ, అదే కాకుండా మనకి జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంది కదా. సో అక్కడ సో ఈ 3 ఏరియాస్లో మనం దాన్ని ఫోకస్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి పాలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ, అండ్ థర్డ్ వచ్చేసి సొసైటీ. సో ఇక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే పాలిటీలో మనకి ఏ ఆర్టికల్స్ని అంటే వయోలేట్ చేస్తున్నాము అని. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా, ఎక్కడండి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక హక్కులు. అండ్ ఇందులో ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 మాట్లాడతాయి కదా, సో అవి వయోలేట్ అవుతుంది. అదే కాకుండా మనకి ఆర్టికల్ 21 ఉంది, ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అది కూడా వయోలేట్ అవుతుంది. అదే కాకుండా డిస్క్రిమినేషన్ వల్ల మన ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ మీద ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ ఏంటో మీరు చూడాలి. అదే కాకుండా సొసైటీ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి. ఓకే, సో ఇలా ఇన్ని డైమెన్షన్స్ అనేది మీరు చూసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మీరు వేరే ఆర్టికల్స్కి మూవ్ అయినట్టయితే ఇక్కడ ఒక ఎడిటోరియల్ ఉంది. సో ఎడిటోరియల్ కంటే ముందు నేను ఢిల్లీ పేపర్ నుంచి కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఒక్కసారి అది చూడండి. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ అనేది మనకి ఢిల్లీ పేపర్లో అయితే ఫ్రంట్ పేజ్లో వచ్చింది, కానీ మీకు హైదరాబాద్ పేపర్లో న్యూస్ పేజ్లో వచ్చింది అనమాట ఇది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉగ్రవాదుల దాడుల పెరుగుదల అనేది పెరిగింది, ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో నిన్న ఒక ఆర్టికల్ చూసాం ఏంటంటే డోడా అనే ప్లేస్లో కూడా అటాక్ జరిగింది అని. సో ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 1 week నుంచి అయితే ఈ ఆర్టికల్స్ కంటిన్యూస్గా మనం చూస్తూనే ఉన్నాము, ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అనేది పెరుగుతుంది అని. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం 12 మిలిటెంట్ గ్రూపులు అక్కడ ఉన్నాయి, అవి యాక్టివ్గా ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకున్న కన్సర్న్ ఛాలెంజ్ ఏంటి అంటే అక్కడ 12 మిలిటెంట్ గ్రూపులు అనేవి యాక్టివ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మరి మన దళాలు అక్కడ ఉన్నాయి కదా, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది యూస్ చేయడం వల్ల వాళ్ళని కనుక్కోవడం అనేది చాలా కష్టంగా మారుతుందని చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్లో 4 పాయింట్లు చెప్తున్నారండి. ఆ 4 పాయింట్లు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు సిమ్ లేని సిమ్ కార్డ్ లేని మొబైల్ ఫోన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల
వాళ్ళని ట్రాక్ చేయడం చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసి. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన టోపోగ్రఫీ ఏరియా అనేది గుట్టలలో ఉండడం అండ్ థిక్ ఫారెస్ట్ ఉండడం వల్ల వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. సో అదే కాకుండా వాళ్ళు ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పనిచేసే కొన్ని అప్లికేషన్స్ యాప్స్ని యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళని ట్రేస్ చేయడం కష్టంగా మారుతుంది అని చెప్పి మన సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది చెప్తున్నాయి అనమాట. సో ఈ ఆర్టికల్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే అసలు ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, అండ్ మీకు ఒక వర్క్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆ వర్క్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ అయితే గీయండి. ఆ మ్యాప్లో ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువగా ఏ ఏరియాస్లో మనకి అటాక్స్ జరుగుతాయో అవి కొంచెం లిస్ట్ అవుట్ చేసుకోవాలి మ్యాప్లో. అదే కాకుండా ఈ ఇన్ఫిల్ట్రేషన్కి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి, ఓకే కారణాలు ఏంటో అవి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి తగ్గ మెషర్స్, ఓకే మెషర్స్ ఏమేమి తీసుకోవాలి, అండ్ దానికి కూడా మీరు వే ఫార్వర్డ్ అనేది రాయొచ్చు. అంటే మీరు ఏ సూచనలు ఇస్తున్నారు. సో ఈ ఏరియాస్ అన్నిటి మీద మీరు ఒకసారి అయితే ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏ సబ్జెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు అంటే జిఎస్ పేపర్ 3 మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది. అదే కాకుండా దీనివల్ల మన ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. సో మీకు డౌట్ వస్తుంది, మేడం ఇంటర్నల్ సెక్యూరిటీ ఎకనామీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని. సో నార్మల్గా ఇలాంటి ఇష్యూస్ అనేవి పెరుగుతున్నప్పుడు మనకి ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఇంటర్నెట్ షట్ డౌన్ అయినట్టయితే మనకి ట్రేడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎకానమీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అదే కాకుండా ఇలా అటాక్స్ జరగడం వల్ల జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంది కదా, మన సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అది కూడా చూసుకోవాలన్నమాట. సో ఇలా ఈ డైమెన్షన్స్ అన్నీ మీరు చూసుకోవాల్సిన అవకాశం ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ రివైజ్ చేయండి ఒకసారి. సో దీన్ని క్లియర్గా చూసినట్టయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అరౌండ్ 12 గ్రూప్స్ అనేవి ఆపరేట్ అవుతున్నాయి డిఫరెంట్ ఏరియాస్ నుంచి అని చెప్పి సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి చాలా కష్టపడుతున్నాయి వాటిని ట్రేస్ చేయడానికి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఆఫ్లైన్లో పనిచేసే అప్లికేషన్స్, విపిఎన్ ఒకటి, వైఎస్ఎంఎస్ ఫర్ కమ్యూనికేషన్ యూజ్ చేసేసి వాళ్ళు అటాక్స్ అనేవి చేయడం జరుగుతుంది. అదే కాకుండా సిమ్లెస్ ఫోన్ యాక్టివేషన్ కానీ బ్లూటూత్ కూడా వాడి వాళ్ళు బాగా కనెక్షన్లో ఉన్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు. అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న రీజన్ ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి హిమాలయాస్ కింద వస్తుంది కదా, అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద పర్వతాలు ఉండడం వల్ల కూడా వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టంగా మారింది అని చెప్తున్నారు అనమాట ఈ ఆర్టికల్. సో ఆ 12 దళాలు ఏంటో ఒకసారి మీరు ఒక నేమ్స్ అనేవి నోట్ చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ రాసినప్పుడు ఈ పేర్లని అక్కడ అట్లీస్ట్ ఒక 2-3 రాసినా కూడా సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి లష్కర్ ఈ తైబా అందరికీ తెలుసు, ఎల్ఈటి అని. నెక్స్ట్ వచ్చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్. నెక్స్ట్ వచ్చేసి జైషే మహమ్మద్, ఇది కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి అల్ బదర్. ఇక్కడ కొంచెం పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, అయినా కూడా ట్రై చేసి నోట్ అయితే చేసుకోండి మీరు. సో మీరు చదువుతూ ఉంటే మీకు ఈజీగా నోటెడ్ అయిపోతూ ఉంటాయి, అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి హర్కత్ ఉల్ ముజాహిద్దీన్. నెక్స్ట్ వచ్చేసి తెహరీక్ ఉల్ ముజాహిద్దీన్. నెక్స్ట్ వచ్చేసి లష్కర్ ఈ ఇస్లాం, అన్సర్ గజావత్ ఉల్ హింద్, తెహరీక్ ఐ తాలిబాన్ పాకిస్తాన్, కశ్మీరీ తాలిబాన్. నెక్స్ట్ వచ్చేసి దమ్మత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలా ఈ 12 అనేవి చాలా యాక్టివ్గా ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్ చెప్తున్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది వచ్చిందనమాట, పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఈ టైగర్ కన్జర్వేషన్కి ఇచ్చిన ఫండ్స్ని మిస్యూజ్ చేస్తుంది అని. సో ఈ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేయొచ్చు మనం అంటే ఈ ఆర్టికల్లో ఉన్న కీవర్డ్ ఏంటంటే పెరియార్ టైగర్ రిజర్వ్. సో ఈ ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్ టైగర్ అని ఐడియా ఉంది కదా. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ ఏంటంటే మనం టైగర్ని కన్జర్వేషన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ టైగర్కి
ఇచ్చిన ఫండ్స్, కన్జర్వేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ వచ్చేసి పెరియార్ టైగర్ రిజర్వ్ ఫౌండేషన్ దగ్గర ఉంటాయన్నమాట. ఈ ఫౌండేషన్లో నార్మల్గా మనకి ఇచ్చిన ఫండ్స్ అంటే కన్జర్వేషన్కి యూజ్ చేసుకుంటాం, ఎనీ ప్రాజెక్ట్ అక్కడ డెవలప్మెంట్కి యూజ్ చేసుకుంటాం కదా. సో అక్కడ ఏదైనా సరే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఫెన్సెస్ కట్టడం కానీ, సో ఏదైనా నీడలు పెంచడం కానీ, వాటర్ బాడీస్ పెట్టడం కానీ అవన్నీ చేయాలి అంటే అక్కడ టెండర్స్ అనేది ఇవ్వాలి. కానీ టెండర్స్ అనేది ఇవ్వకుండా అక్కడ ఉన్న ప్రాపర్టీ కానీ అక్కడ ఉన్న ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది ఆరోపిస్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ని మనం ఎక్కడ ఏ సబ్జెక్ట్ కింద చదువుకోవచ్చండి? మనకి జిఎస్ పేపర్ 3 ఉంది కదా, ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ. సో అక్కడ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా జిఎస్ పేపర్ 1లో మనకి జియోగ్రఫీ కూడా ఉంటుంది కదా. సో ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మనం అట్లాస్ ఓపెన్ చేసి మ్యాప్ చూసుకోవాలా. చూసుకున్న తర్వాత నియర్ బై ఇంకా వేరే ఏమైనా ఏరియాస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా నదులు ప్రవహిస్తున్నాయా, ఇక్కడ ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయా, డ్యామ్స్ ఉన్నాయా, అండ్ నియర్ బై ఎనీ నేషనల్ రిజర్వ్, నేషనల్ ఫారెస్ట్, నేషనల్ పార్క్ ఉందా, ఎనీ బయోస్ఫియర్ రిజర్వ్ ఉందా, వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందా. సో ఆ జాగ్రఫీ మొత్తం ఒకసారి చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇన్ కేస్ అక్కడ నుంచి కూడా క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఒకసారి ఆర్టికల్ కనుక చూసినట్టయితే పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్లు అక్రమ కొనుగోళ్లు మరియు ప్రాపర్గా ఆడిట్ అనేది చేయకపోవడం వల్ల ఇప్పుడు మనకి ఆర్థిక అవకతవకలపై నివేదించడానికి కేరళ ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ వింగ్ అనేది చెప్పింది. సో ఇప్పుడు రీసెంట్గా ఇన్స్పెక్షన్ చేసింది అనమాట కేరళ ఫినాన్స్ వింగ్ అని. సో అప్పుడు అవన్నీ బయటపడ్డాయి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ అనేది చూసినట్టయితే ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఫినాన్షియల్ రెగ్యులారిటీస్ అట్ దిస్ పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మన దగ్గర ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం లేదు అని చెప్తుంది అనమాట. సో అదే కాకుండా సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్గా పర్చేసెస్ చేస్తున్నారు అండ్ ప్రాపర్గా ఆడిట్స్ అనేవి చేయట్లేదు. సో ఫండ్స్ అనేది మిస్యూజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో అదే కాకుండా ఏంటంటే మనం ఇక్కడ ఇది ఎందుకు తీసుకొచ్చాము, ఎందుకు స్థాపించారు దీన్ని ఫౌండేషన్ని అంటే మనం ప్రొటెక్షన్ ఇవ్వడానికి స్థాపించాము. కానీ ఇప్పుడు అది ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ అనేది ఫేస్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఓకే, సో మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది పెరియార్ టైగర్ రిజర్వ్ గురించి చూసుకున్నట్టయితే ఎక్కడుందండి అది? వెస్టర్న్ ఘాట్స్ కేరళలో ఉంది. సో దీని టైగర్ రిజర్వ్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 1978లో డిక్లేర్ చేశారు. అండ్ ఇదే ఏరియాలో 2 రివర్స్ అనేది ఫ్లో అవుతున్నాయి. ఏంటండి ఆ నదులు వచ్చేసి పంబ, ఇంకోటి వచ్చేసి పెరియార్ అండి. అండ్ ఇక్కడ ఎవరు అంటే ఏఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారు అంటే మన దగ్గర మన్నాస్ ఒకరు, పాలియాన్స్ ఒకరు. సో ఈ విధంగా కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నీకు ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. కంపల్సరీ ఆన్సర్ రాయడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది ఆన్సర్స్కి రిప్లై ఇస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా మంది నా వీడియో బాగుంది అని చెప్పి లైక్స్ షేర్స్ చేస్తున్నారు. సో అదే విధంగా ఎవ్రీ డే కంపల్సరీ మీరు లైక్ బటన్ నొక్కండి అండ్ జస్ట్ వీడియోని పాజ్ చేసేసి 20 seconds లైక్ బటన్ కొట్టండి. అండ్ ఆల్సో షేర్ అయితే కంపల్సరీ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా రీచ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నేను లైక్ తెలుగుకు సంబంధించిన ఈ ఒక ప్లాట్ఫామ్ అనేది తెలుగు సంబంధించింది అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తుంది. అలా తెలియడం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుందండి. సో ఎందుకంటే ఇలా కరెంట్ అఫైర్స్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ నేను అడుగుతున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు వేరే ఆర్టికల్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఎడిటోరియల్ పేజ్కి వెళ్ళినట్టయితే ఈ ఆర్టికల్ ఉంది కదా, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఈజ్ ఎ ట్యాక్స్ ఎవల్యూషన్ క్రైటీరియన్ అని. సో ఇదేంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది 2 పదాల మీద. ఇక్కడ వచ్చేసి ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అని, నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ డెవల్యూషన్ అని. సో దీని ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఫినాన్స్ కమిషన్కి సంబంధించింది అనమాట. ఓకే, ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ అనేది మన కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఎస్పెషల్లీ ఏ ఆర్టికల్ మాట్లాడుతుందంటే దీని గురించి ఆర్టికల్ 280 అనేది మన ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, మనకి స్టేట్స్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ స్టేట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది కదా, ఆ ట్యాక్స్ని మిగతా స్టేట్స్కి ఎలా పంచాలి, ఎంత % పంచాలి అని చెప్పి డిసైడ్ చేసేది ఎవరు అంటే ఫినాన్స్ కమిషన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్
ఈ ట్యాక్స్ డెవల్యూషన్ జరిగినప్పుడు సెంటర్ నుంచి స్టేట్కి జరిగినప్పుడు ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనేది ఉండాలి అంటుంది. ఓకే, ఇంటర్ జనరేషన్ ఈక్విటీ. సో ఇంటర్ జనరేషన్ ఈక్విటీ అంటే ఏం లేదండి, సో ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ ఉంటారు కదా, సో 1 జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అలా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరేషన్ 1 అనేది ఎంత ఎకనామిక్ బర్డెన్ అయితే ఫేస్ చేస్తుందో, సో ఇక్కడ వచ్చేసి థర్డ్ జనరేషన్ కూడా అంతే ఫేస్ చేయాలని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అంటే నేను ఒకటి సింపుల్గా డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా ఎకానమీ ఉంది, ఇండియా ఎకానమీ బాగా లేదని అందరికీ తెలుసు, బాగా లేదు, అటు ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, ఇన్ఫ్లేషన్ ఉంది, గ్రోత్ అనేది తక్కువగా ఉంది. సో వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి అంటే గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి. సో గవర్నమెంట్కి ఫండ్స్ కావాలని చెప్పి వేరే కంట్రీస్కి వెళ్ళి మనం అప్పు తెచ్చుకున్నాం అనుకో, తర్వాత ఇంట్రెస్ట్ కట్టి, సో అసలు ఎవరి మీద వస్తుందండి, అసలు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలా ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక వర్డ్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఈక్విటీ అంటే ఏంటి అని. సో నేను మీకు ఒక డయాగ్రామ్ వేస్తాను. సో మీరందరూ ఈ వర్డ్ వినే ఉంటారు, ఈక్వాలిటీ అని. అండ్ ఇప్పుడు నేను చెప్పే వర్డ్ ఏంటంటే ఈక్విటీ అని. సో ఈక్వాలిటీకి ఈక్విటీకి సేమ్గా కనిపించినా కూడా పలకడానికి కానీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఈక్వల్ అంటే అందరికీ సేమ్, ఓకే, ఏది పట్టించుకోకుండా అందరికీ సేమ్ ఇవ్వడం. కానీ ఈక్వాలిటీ అంటే ఏంటంటే అందరికీ చేరాలి అనుకునేది ఈక్వాలిటీ. సో ఇది మీకు క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేయడానికి నీకు ఒక డయాగ్రామ్ అయితే వేస్తాను. సో మీరు కూడా నాతో పాటు వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏంటంటే ఒక టాల్ పర్సన్ ఉన్నారు, ఒక షార్ట్ పర్సన్ ఉన్నారు, ఒక మీడియం టాల్ పర్సన్ ఉన్నారు. సో వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రేప్స్ ఉన్నాయి, ఓకే, ఈ గ్రేప్స్ అనేది ఇవ్వాలి, తీసుకోవాలనుకుంటున్నారు. సో ఈక్వాలిటీ అన్నప్పుడు ఏంటంటే ఒక స్టూల్ తీసుకొచ్చి ఆ స్టూల్ మీద నిలబడండి అని నేను చెప్తాను. ఆ స్టూల్ మొత్తం సేమ్ సైజ్ ఉంటుంది, ముగ్గురికి సేమ్ స్టూల్స్ ఇస్తాను. సో అట్లాంటప్పుడు ఈ టాల్ పర్సన్ అందుకుంటాడు కదా కంపేర్ టు ది షార్ట్ పర్సన్. సో ఇక్కడ నేను సేమ్ హైట్ ఆఫ్ స్టూల్ ఇవ్వడాన్ని మనం ఈక్వాలిటీ అంటున్నాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈక్విటీ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ టాల్ పర్సన్ ఉన్నారు, ఇక్కడ షార్ట్ పర్సన్ ఉన్నారు, అండ్ ఇక్కడ మీడియం హైట్ ఉన్న పర్సన్ ఉన్నారు. సో ఈక్విటీ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది గ్రౌండ్ అనుకోండి. సో అందరినీ ఈక్వల్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నది మన ఈక్విటీ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే ఇక్కడ షార్ట్ పర్సన్ అలాగే ఉంటారు, ఇక్కడ మీడియం హైట్ పర్సన్ అలాగే ఉంటారు. కాకపోతే నేను ఇచ్చే స్టూల్ సైజ్ మారుతుంది. ఇక్కడ చిన్న స్టూల్ ఉంటుంది, ఇక్కడ పెద్ద స్టూల్, ఇక్కడ మీడియం స్టూల్. సో అందరికీ అందించేలాగా చేయడాన్నే దాన్ని ఈక్విటీ అని అంటారు. సో ఈక్వాలిటీకి ఈక్విటీకి చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే న్యాయబద్ధతను నిర్ధారించడానికి మరియు భవిష్యత్ తరాలకు అప్పుల భారం పడకుండా నిరోధించడానికి పన్ను పంపిణీలో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని పరిగణించాలి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అయినప్పుడు మనం ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని కూడా పరిగణించాలి, వాళ్ళకి అప్పుల భారం అనేది ఉండకూడదు అనమాట నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్ అయినా? దీంట్లో పెద్ద చెప్పాల్సింది ఏం లేదండి. సో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని మనం ఫోకస్ చేయాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా చూసుకోవాలి. అదే కాకుండా అందరికీ అవుట్కమ్స్ అనేవి ప్రతి ఒక్క జనరేషన్కి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఖర్చు ఎక్కువ ఉంది కదా అని ఇప్పుడు బయటికి వెళ్ళి మనం అప్పులు తీసుకొచ్చేస్తే నెక్స్ట్ తరం వాళ్ళ మీద భారం అనేది పడుతుంది, అలా చేయొద్దు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. అందుకని మనకి బ్యాలెన్స్డ్ ట్యాక్స్ డెవల్యూషన్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, అంతే అండి, అంతకుమించి ఏం లేదు. సో నెక్స్ట్ మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసింగ్ ద రైట్ ట్రాక్ టు కట్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉన్నాయండి, ఒకటి వచ్చేసి ట్రాక్ ఉంది, ఇక్కడ వచ్చేసి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. పోస్ట్ అంటే ఏంటి? తర్వాత. ఓకే, పోస్ట్ అంటే తర్వాత కదా, హార్వెస్ట్ అంటే ఏంటిది? కోతల తర్వాత వచ్చిన లాస్ని మనం తగ్గించాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ మనం ట్రాక్ అంటే ఏంటంటే రైల్వే ట్రాక్ యూజ్ చేసుకొని
ఎలా ఈ కోత తర్వాత ప్రోడక్ట్స్ని లాస్ ఎలా తగ్గించాలి అని అనుకుంటున్నారు. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. సో ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అని అంటాము. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. సో ఏ ప్రొడక్ట్స్లో మనకి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ పెరిషబుల్ గూడ్స్ అంటాం వాటిని. సో స్టోరేజ్ ఎక్కువ చేయలేని ప్రోడక్ట్స్ని మనం పెరిషబుల్ గూడ్స్ అంటే తొందరగా ఖరాబ్ అయ్యేవి, మురిగిపోయే వాటిని పెరిషబుల్ అంటాము. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెజిటేబుల్స్ను ఫ్రూట్స్. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ స్టోరేజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైసో వీటో ఉంటే వాటిని చాలా రోజుల వరకు అట్లీస్ట్ స్టోర్ చేసుకోవచ్చు, కానీ వీటిని వారం రోజుల కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి లేదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ పెరిషబుల్ గూడ్స్ ఎవరైతే ఫార్మర్స్ ఈ కూరగాయలు ఈ ఫ్రూట్స్ పండించే వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా స్టోరేజ్ లేదు అనుకోండి, ప్రాపర్గా స్టోరేజ్ లేదు అంటే లాసెస్ వస్తాయి. అదే కాకుండా ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి, దానివల్ల కూడా లాసెస్ వస్తాయి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ అందరికి తెలుసు కదా, మన ఇండియన్ రైల్వేస్ అనేది కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్స్ వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ కానీ సప్లై చైన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి సప్లై చైన్స్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ స్టోరేజ్ మీద, ఈ వాటి మీద ఫోకస్ చేసేస్తున్నారు. చేయడం వల్ల ఫార్మర్కి పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది తగ్గుతుంది. అదే కాకుండా ఫార్మర్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. క్లియరే కదా? ఓకే. సో మనం ఒకసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే ఇండియాలో చాలా మంది ఫార్మర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కోతల తర్వాత వాళ్ళకి లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ సరఫరా గొలుసులోని అసమర్థత కారణంగా పాడైపోయే వస్తువుల్లో భారతదేశం గణనీయమైన పంట అనంతరం నష్టాలను ఎదుర్కొంటుంది. అందుకని ఇప్పుడు మన భారతదేశ రైల్వే అనేది ఈ నష్టాన్ని తగ్గించడానికి అండ్ రైతుకి ఆదాయాన్ని పెంచడానికి కొన్ని కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఏంటో మీరు ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఎందుకు అంటే ఇండియా అనేది మొత్తం వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అనమాట అగ్రికల్చర్ ప్రొడక్షన్లో, కానీ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే ఇండియా స్థానం 8వ స్థానం. ఎందుకంటే మనకు ప్రాపర్గా స్టోరేజ్ ఉండదు, ప్రాపర్గా అవేర్నెస్ ఉండదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ సప్లై చైన్స్ ఉండవు అనమాట. సో ఇవన్నీ మనకున్న ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏంటి, ఇండియాలో ఈ పోస్ట్ హార్వెస్ట్ తగ్గించడానికి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించడానికి అండ్ అలాగే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెంచడానికి రైల్వేస్ అనేవి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఒకసారి మీరు రాసుకోవాలంటే అది ఏంటంటే ట్రక్ ఆన్ ట్రైన్ సర్వీస్. ఫస్ట్ వచ్చేసి ట్రక్ ఆన్ ట్రైన్ సర్వీస్ అంటున్నాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి కిసాన్ రైల్ అనమాట. సో ఈ రెండింటి వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే టైంకి ఈ ప్రోడక్ట్స్ అనేవి ప్లేస్కి రీచ్ అవుతాయి, దానివల్ల లాసెస్ అనేది తగ్గించవచ్చు, దానివల్ల ఇన్కమ్ అనేది పెంచవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్పెషలీ కొన్ని వెహికల్స్లో కొన్ని డబ్బాలు, రైల్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలలో కొన్నిట్లో టెంపరేచర్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే కోల్డ్ స్టోరేజ్ లాగా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్ తొందరగా చేయడం వల్ల కూడా టైంకి ఆ వస్తువులు అనేవి ఆ యొక్క చోటుకి చేరడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ ప్రైస్ని మనం కంట్రోల్ చేయొచ్చు మన మార్కెట్లో, అలాగే ఫార్మర్ యొక్క ఇన్కమ్ని పెంచవచ్చు. అండ్ ఈవెన్ పెరిషబుల్ గూడ్స్ అనేవి కరెక్ట్ టయానికి వెళ్తాయన్నమాట ప్రోడక్ట్ మార్కెట్స్కి. సో అదనమాట ఇక్కడ చెప్పింది. సో నేను మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో డిస్కస్ ఛాలెంజెస్. ఓకే, తెలుగులో చదువుతాను. పంట తరువాత పాడైపోయే వస్తువులను నష్టాలను తగ్గించడంలో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటివి, మరియు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, నష్టాలను తగ్గించడంలో మరియు రైతు ఆదాయాలను పెంచడంలో భారతీయ రైల్వేస్ చేపట్టిన కార్యక్రమాల పాత్రను వివరించండి. సో ఇలా మీరు ఇలాంటి ఆన్సర్స్ రాయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తేనే కదా మీ స్టామినా ఏంటో తెలిసేది. చాలామంది వస్తారు, మేడం రాద్దాం అనుకుంటున్నాను భయం వేస్తుంది అంటారు. ఎందుకు భయం? సో అట్లీస్ట్ మీరు క్లాస్ విన్న తర్వాత అయినా చిన్న చిన్న క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తే మీకు కనీసం మీరు ఎలా రాస్తున్నారు, రాసిన తర్వాత ఒకసారి దాన్ని చదువుకుంటే కరెక్టే రాస్తున్నారా లేదా,
సో ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఐడియాస్ మీకు వస్తాయి కదా. సో కంపల్సరీ రాయడానికి అయితే ట్రై చేయండి, కొంత గొప్ప. సో వచ్చింది ఏదో కనీసం ఒక హాఫ్ పేజ్ అన్న రాయడానికి అయితే ట్రై చేయండి, రాయకుండా మాత్రం అస్సలు ఉండొద్దు. ఓకే. సో నేను ఇంకొక ఆర్టికల్ చెప్తున్నాను ఇక్కడ, ఏంటంటే ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. సో ఇక్కడ ఇంకొక వర్డ్ అనేది మెన్షన్ చేశారండి మన ఆర్టికల్లో. ఒకటేమో అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, అంటే నిరుద్యోగత, అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఇంకొక సైడ్ వర్సెస్ టెక్నాలజీ అంటున్నారు. సో టెక్నాలజీ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా రిలేషన్లో ఉన్నాయి, డైరెక్టా ఇన్వర్సా? సో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకు తగ్గుతుంది? సో ఒక సైడ్ నుంచి టెక్నాలజీ పెరగడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్, ఓకే. సో ఎంప్లాయ్మెంట్ ఒక సైడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెక్నాలజీ. టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మీరు అన్ఎంప్లాయ్మెంట్ రాసుకున్నట్టయితే ఎలా రాస్తారు? అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెక్నాలజీ. సో మళ్ళీ ఇక్కడ వర్డింగ్ అనేది చేంజ్ అని చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? టెక్నాలజీ ఇంక్రీజ్ అవ్వడంలో. సో మీరు ఎప్పుడైనా సరే ఈ క్వశ్చన్ రాస్తున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇలా ఈక్వేషన్స్ వేసేసి జస్ట్ డబ్బాలు కొట్టండి చుట్టూ, చాలా బాగుంటుంది మీరు గ్రూప్స్లో రాస్తే, ఎస్పెషల్లీ ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే టెక్నాలజీ అనేది పెరుగుతుంది, అండ్ ఇప్పుడు మనకి రాబోయే బడ్జెట్లో కూడా ఎప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్కి కూడా ఇదే ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తగ్గించాలి. సో ఒక సైడ్ నుంచి డెవలప్మెంట్ అంటున్నాము, టెక్నాలజీ అంటున్నాము, అండ్ ఇంకో సైడ్ వచ్చేసరి ఎంప్లాయ్మెంట్ అనేది లాస్ అవుతూ ఉన్నారు. సో దీనికి తగ్గ మెజర్స్ ఏంటి, ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి ఈ ఆర్టికల్లో, అవి మీరు చూడాల్సిన అవకాశం అయితే ఉంది. ఒకసారి అది చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రిమైన్స్ ఏ మేజర్ ఛాలెంజ్ ఫర్ మోడీ గవర్నమెంట్. అండ్ ఇప్పుడు మనకి వరుసగా మూడోసారి కూడా మోడీ గవర్నమెంట్ అనేది పవర్లో ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో. సో వాళ్ళు జూలై 23కి బడ్జెట్ పెడతాను, పోస్ట్ చేస్తాను అన్నారు కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. అదే కాకుండా చాలా రిపోర్ట్స్ అనేవి ఏం చెప్తున్నాయి అంటే ఏఎస్యుఎస్సి రిపోర్ట్ కానీ ఐఎల్ఓ రిపోర్ట్ కానీ చాలా ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా స్టాగ్నెంట్గా ఉంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో దీనికి తగ్గ సొల్యూషన్స్ ఏమేమి చెప్తున్నారు అంటే రోబోట్ ట్యాక్స్ అనేది అది కాకుండా ఇన్సెంటివ్స్, జాబ్ క్రియేషన్కి కొంచెం వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. అదే కాకుండా అగ్రికల్చర్లో ఇండస్ట్రియలైజేషన్, అంటే ఎస్పెషలీ మనం ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఎప్పుడైతే 100 రూపీస్ కేజీ ఉంది, కాకపోతే నార్మల్గా 10 రూపీస్ 20 రూపీస్ ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారు అంటే టమాటో సాస్ లాగా చేసామనుకోండి, అప్పుడు డిమాండ్ ఆఫ్ టమాటో సాస్ మోర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది టమాటోస్ కంటే. సో అలా మనం ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఫోకస్ చేసేసి మనం అగ్రికల్చర్లో ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అని చెప్తున్నారు. సో అలా ఇండస్ట్రియలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ చాలా జాబ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ లేబర్ యూనియన్స్ కానీ ఎవరైనా సరే అందరూ కొలాబరేట్ అయ్యి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకురావడానికి, అదే కాకుండా ఎకనామిక్ గ్రోత్ని కూడా తోడ్పడాలి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఆన్ పొలిటికల్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, పాలిటిక్స్లో ఉమెన్ రీప్రజెంటేషన్ ఎంత ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అయింది కదా. సో ఇదేంటి నారీ శక్తి బిల్ అని అన్నాం కదా. సో దాని మీద కూడా మనకి 2024 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది కదా. సో అందుకని బిల్స్ ఏమైనా న్యూస్లో ఉంటే కంపల్సరీ దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని మీకు తెలియజేయడానికి అది చూపించాలన్నమాట. సో యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 33% ఉమెన్స్కి రిజర్వేషన్ ఉండాలి అని చెప్తుంది. సో ఎక్కడ అంటే మనకి లోక్సభ ఉంది, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా. సో ఈ 2 ఏరియాస్లో కంపల్సరీ 33% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ మనం ఈ బిల్ అనేది ఆల్రెడీ పాస్ అయిందండి, కానీ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ 2011 సెన్సస్ డేటా మాత్రమే ఉంది, అండ్ 2021 డేటా అనేది COVID-19 వల్ల లేట్ అయింది, అండ్ 2024లో మనం స్టార్ట్ చేస్తామన్నమాట డేటా.
ఆ డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి? 2029లో ఉంటాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది 2029లో ఇంప్లిమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది ఏంటంటే, మనకి ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి అంటే 1952వ సంవత్సరం జరిగాయి. ఆ సంవత్సరంలోనే మనకి యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనేది ఉంది. అంటే ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండినట్టయితే వాళ్ళకి రైట్ టు ఓట్ అనే హక్కు ఇచ్చారని చెప్పి చెప్తున్నారనమాట. యాక్చువల్లీ అక్కడ మనకి మళ్ళీ 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది. అదేం చెప్తుందంటే ఎర్లియర్ 21 ఇయర్స్కి ఇచ్చారు, దాన్ని 18 ఇయర్స్కి తగ్గించడానికి 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది యూజ్ అవుతుందని కూడా మీరు రాయాల్సిన అవసరం ఉంది అక్కడ. సో అంతే అండి. ఇప్పుడు ఏప్రిల్ 2022లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 143 ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే మిగతా కంట్రీస్తో కూడా పోల్చినట్టయితే ఇండియాలో తక్కువ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్ అనేది కనిపిస్తుంది అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో అంతే అండి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి 24వ తారీఖు నుంచి. కంటిన్యూస్గా 10 days ఉంటాయి. 10 days అంటే అరౌండ్ మీకు 50 hours ఆఫ్ క్లాసెస్ అనేది ఉంటాయి ఎన్వైర్న్మెంట్. సో ఎవరైనా సరే ఎన్వైర్న్మెంట్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టయితే కాన్సెప్ట్స్ కానీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 years కవర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ అవన్నీ విలాస్ సార్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ కోర్స్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అది మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అయితే ఉందండి. సో కంపల్సరీ మీరైతే వచ్చి జాయిన్ అయ్యి క్లాస్ అయితే వినండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మీకు ఎన్వైర్న్మెంట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడంలో. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 20 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సేమ్ ఎగ్జామ్ కాబట్టి ప్రిలిమ్స్ మీకు మినిమం 17 to 25 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో దాన్ని మాత్రం అసలు లైట్ తీసుకోకండి. సో మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అనేది ఆ క్లాసెస్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ కోర్స్ గురించి నాతో మాట్లాడడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513. ఓకే, మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాక్సెస్ అయితే ఉంటుందండి. సో దాట్స్ ఆల్ అండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ నేను మళ్ళీ రేపు కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాథోడ్ సాయిస్ అకాడమీ. అండ్ ఆల్సో మన ఈ కొత్త ఛానల్ని కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.